దేవా మీరు నడిపించిన మేలు బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. ఈ రోజున నా ప్రభువా మీరు మాట్లాడిన విలువైన మాటలను బట్టి కూడా స్తోత్రాలు. దేవా సహించండి. విగ్రహారాధన చేస్తున్నప్పుడు రోషము కలిగి పాపం చేస్తున్న ఇజ్రాయేల్ ప్రజలను రోషముతో కోపముతో, పాపం అంటే దేవునికి కోపం, విగ్రహారాధన అంటే దేవునికి కోపం, లోక స్నేహం అంటే దేవునికి వైరం చేస్తున్న ప్రజల మీద దేవుని ఉగ్రత దిగి వస్తూ ఉంటుంది. అలానే ఏలియా కూడా ప్రజలు విగ్రహారాధికులై దేవుని విడిచిపెట్టి పాపాన్ని లోకాన్ని స్నేహిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల విషయంలో రోషము గలవాడై వర్షము కురవకుండునుగా కానీ శపించాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వెంటనే 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వకుండా ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశం వర్షం అలానే ఆగిపోయింది. మరలా వేదనతో ప్రార్థన చేసి అత్యాశక్తితో ప్రార్థన చేశాడు. అయ్యా ప్రజలు చనిపోతున్నారయ్యా, పశువులు చనిపోతున్నాయి, లోకమంతా కరువు వచ్చిందయ్యా, కృప చూపించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే వర్షం వచ్చాడు. జడివాన కురిపించాడు. సేద తిరిగినట్లుగా చేసి ఒక మనిషి ప్రార్థన దేవుడు వినాలంటే ఆ మనిషిలో విశ్వాసం ఉండాలన్నమాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అన్నాడు. కాబట్టి దేవుడు సమర్థుడని విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడని, సర్వశక్తి కలిగిన దేవుడని నువ్వు నమ్మాలి. ఆయన ఎడల నీ జీవితం గుండెల నిండా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. నీవు కూడా పాపాన్ని అసహ్యించుకుంటూ, విగ్రహారాధన అసహ్యించుకుంటూ, విగ్రహారాధన చేసే వాళ్ళ కోసం, వాళ్ళు చేస్తున్నటువంటి పాపాల కోసం రోషము కలిగి ప్రవచనం ఎత్తే బిడ్డగా ఉండాలి. వాళ్ళు మంచి మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలి. వారి కోసం అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు వారిని శిక్షించైనా మార్చివేస్తాడు. నీవే పాపం అని తెలుసుకోవడం, పాపాన్ని ప్రోత్సహిస్తావా? ఆ పాపలతో స్నేహం కలిగి ఉండవు. ఆ పాపలు వెళ్ళిన మార్గంలో వెళతావా? వాళ్ళు భుజించిన మార్గంలో భుజిస్తావా? అంటే నీలోనే చచ్చిపోయింది దేవుని విషయంలో రోషం. పాపం అంటే రోషం చచ్చిపోయింది. కాబట్టి రాజీ దేవునికి పాపం అంటే ఎంత కోపం, ఏరియాలో విగ్రహాలను అంత కోపం. కాబట్టి శపించాడు. కాబట్టి దేవుడు ఏలియా మానవుని యొక్క మాటను విని వర్షం ఇవ్వకుండా ప్రార్థన ఆలకించాడు. నీతిమంతుని ప్రార్థన రక్తంలో కడగబడి దేవుని యందు విశ్వాసం కలిగిన వారు దైవజనుని ప్రార్థన ఆలకించాడు. అలాగనే పెట్టారు. నీవు కూడా పాపలను అన్వేషించకూడదని, పాపాన్ని అన్వేషించి బిడ్డగా నీవు కూడా పాపం అంటే దేవునికి ఎంత కోపం, రోషం మనకు కూడా అలానే. ముఖ్యంగా విగ్రహారాధన నరకానికి తీసుకెళ్తాడు. రాజీ ఉండకూడదు. నరకానికి వెళ్తావా? తీసుకువెళ్తావా? అనేకులను వాళ్ళని మార్చలేవు. కానీ ప్రభు నామములో అధికారం కలిగిన నామంలో ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతుకుదురుగాక, ఎండిపోయిన ఎముకలారా జీవాత్మ మిమ్మల్ని బ్రతికించునుగాక అని ప్రవచించినట్లుగా, హెస్కేల్ గారు ప్రవచించినట్లుగా దేవుని ద్వారా పొందుకోవాలి. మందిరము కట్టబడునుగాక, ఫిల్లవునుగాక, సంపూర్ణవునుగాక, ప్రజలు జీవించబడునుగాక, సంఘము ఫలించునుగాక.
అంటే ప్రవచనం అయితే రోషం కలిగిన సేవకుడు విశ్వాసం ఈ రోజున పరిశుద్ధాత్మ బోధించాడు. సేవకుడు ఒక్కడి కానీ ప్రవచనం చేస్తుంది. ప్రజలందరి కోసం ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొన్న దేవుడు ప్రజలందరినీ రాజులని యాజక సంఘముగా చేసి పరిశుద్ధ జనాంగముగా చేసి సొంతైన ప్రజగా చేశాడు. బిడ్డ నీతిమంతుడుగా నిన్ను మార్చాడు. యాజకులుగా అందరిని చేశాడు. జాగ్రత్త కలిగి ఉండే రక్తంలో కడగబడి రక్షణ పొంది రక్తంలో కడగబడి ఆత్మచేత నింపబడి ఉంటే నీవు కూడా నీతిమంతుని ప్రార్థన చేసినట్లుగా నీవు కూడా ఆసక్తి కలిగి చేస్తే అద్భుతాలు చేస్తే నీ ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీ ప్రభువునందు విశ్వాసం, నీ ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు లోకానికి వేరే రక్షణ పొందావు. నీ ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే రక్షణ పొంది ప్రభు రక్తములో ప్రభు శరీరంలో పాలు పొందుకుంటున్నావు. ప్రభు ఆత్మలో పాలు పొందుకుంటున్నావు. నిన్ను ఆలయముగా చేశాడు కాబట్టి, ఆయన నీలో ఉంటున్నాడు కాబట్టి ఇది నా ప్రభు బిడ్డ నీ ప్రార్థన కోరుకుంటున్నాడు. చేస్తావా ప్రభు? ఆసక్తితో కూడిన ప్రార్థన, అత్యాశక్తితో కూడిన ప్రార్థన చేస్తావా? విసుగుకుండా ప్రార్థన చేస్తావా? యెహోషువలాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తావా? విజయం కొరకు, శత్రువుల మీద విజయం కొరకు మనం కూడా ప్రార్థించాలి. శత్రువుల మీద విజయం కొరకు, విజయం పొందుకునేంత వరకు మాకు తోడుగా ఉన్నాయా అని ప్రార్థించాలి. ఏది పాపాన్ని అసహించుకొని ప్రార్థించాలి. క్షమించయ్యా, అవసరమైతే వాళ్ళని శిక్షించి రక్షించయ్యాలని ప్రార్థించాలి. ప్రభువా సహాయించండి. మందిరాన్ని సన్నిధితో వెలుగుతూ గుర్తుపెట్టుకుంటా నిబంధ సంవత్సర నిబంధన ప్రతి కుటుంబము జీవించబడినట్లు, ప్రతి కుటుంబంలో నీ వెలుగు నీ రక్షణ ఉండనట్లు, ప్రతి కుటుంబంలో ప్రతి శాపము కొట్టివేయబడును గాక, ప్రతి కుటుంబంలో ప్రతి శాపము కొట్టివేయబడును గాక, వెలుగు ఉదయించును గాక, ప్రతి కుటుంబానికి రక్షణ లభించును గాక, స్వస్థత క్షేమము సమృద్ధి ప్రతి కుటుంబంలో ఉండదు గాక, మందిరములో జీవము కలుగును గాక, మహిమతో నింపబడదు గాక, మందిరము సంపూర్తి చేసినందుకై స్తోత్రం. ఆమె చెప్పండి ఆమె. సమయాన్ని బట్టి మీకు స్థుతులు అనిపిస్తుంది. మా మొరాలకి మీరే నాతో మాతో మీరు మాట్లాడిన స్థుతులు అనిపిస్తుంది. ప్రభువును రక్షకుల నుంచి వస్తుంది. యేసయ్య గారి నామమున స్తుతించి ప్రార్థించాలి. అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదువుందరూ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం వచ్చును. నీ చిత్త పరలోకమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరును. మా రుణాలను నేను మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. శోధనలోనికి దుస్తులను తప్పించు. ఎందుకంటే రాజ్యము మహిమయు నిరంతరం యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్తూ అందరూ ఆమేన్. బిగ్గరగా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలముతో ఉండి సర్వసత్యమును నడిపించి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. కూర్చుని మీ అందరికి ప్రోగ్రాంలో దీవించుగాక. సోదరు నాయన అటు చూస్తున్నారయ్యా.